హల్లెలూయా. హల్లెలూయా. సంతోషం వారు గట్టిగా బిగ్గరగా హల్లెలూయా చెప్పండి ఒకసారి. మరీ బిగ్గరగా చెప్పాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీ పక్కన ఉన్న వారిని చూసి సెకండ్ ఇచ్చి చెప్పండి, మరొక్కసారి మిమ్మల్ని ఇక్కడ చూడడం చాలా సంతోషం అని చెప్పండి. చెప్పండి ఒకసారి సెకండ్ ఇచ్చి చెప్పండి. అందరు నా వైపు చూస్తున్నాను. మీకు అర్థం కావడం లేదో నా భాష? మీరు అలాగా చేయకపోతే నేను కన్నడలో మాట్లాడతా, అరవంలో మాట్లాడతా. ఒకసారి సెకండ్ ఇవ్వండి, నవ్వుతూ చెప్పండి. మరొక్కసారి చెప్పండి, మరొక్కసారి మిమ్మల్ని ఇక్కడ చూడటము చాలా సంతోషం. హల్లెలూయా. ఇంకొక మాట చెప్పండి, సెకండ్ ఇవ్వండి. సాయంకాలము ఖచ్చితంగా రావాలని చెప్పండి. ఇంకొకరిని తీసుకుని రావాలి. హల్లెలూయా. దేవుని గట్టికి చప్పట్లు కొడదాం దేవత దేవునికి. రైట్. ఈ చివరి దినము మధ్యాహ్నపు సెషన్, ఉదయకాలపు సెషన్లో మరొకసారి దేవుడు మనకు అవకాశం ఇస్తున్న విధానమును బట్టి దేవాతి దేవునికి సకల మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. ఓకే, మొట్టమొదటి దినము సాయంకాలం మనం నేర్చుకున్నటువంటి పాఠ్య అంశము తెలుసా? ఎంతమందికి గుర్తుంది? వెరీ గుడ్, వండర్ఫుల్. అయ్యగారు బాగా ఫాలో అవుతున్నారు. ఏంటది? మొట్టమొదటి రోజు ఫస్ట్ డే సాయంకాలం మనం నేర్చుకున్నటువంటి వాక్య అంశం. వెరీ గుడ్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15 నుంచి 17 వరకు చదువుకున్నాం. అందులో ఒక వాక్యం దేని గురించి మాట్లాడుకున్నాం? సమయం గురించి మాట్లాడుకున్నాం. అవునా? సమయమును పోనీయక సద్వినియోగం ఎలాగ యేసయ్య ఆయన యొక్క 33.5 సంవత్సరాల్లో ఆయనకున్నటువంటి సమయాన్ని ఎలాగ సద్వినియోగం చేసుకున్నాడన్నమాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. నిన్నటి దినమున ఉదయకాలము ఎంతమంది వచ్చారు? నిన్నటి దినం ఉదయకాలం ఆల్మోస్ట్ అందరూ వచ్చారు కదా, చాలామంది రాలేదు నిన్న. అవునా? ఓకే, పోనీ. నిన్నటి దినమున మనం ఏం నేర్చుకున్నాం? ఆరాధన గురించి నేర్చుకున్నాం. సంఘము దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలి అన్నటువంటి మాట, అద్భుతమైన మాట. ఎన్నో కొత్త కొత్త విషయాలు మనం నేర్చుకున్నాం కదా. నిన్న సాయంకాలం ఏం నేర్చుకున్నాం? యేసుక్రీస్తు ప్రభుల వారు సంఘం కొరకు చేసిన 7 అర్పణల గురించి, దాని ద్వారా మనము పొందిన ఆశీర్వాదముల గురించి మనం నేర్చుకున్నాం. హల్లెలూయా. ఓకే, ఈరోజు ఈ ఉదయకాల సమయం మనం నేర్చుకోబోయేటువంటి అంశం నేను నిన్నటి దినం మీకు చెప్పాను. ఏంటంటే అది సంఘము దేవుణ్ణి ఎందుకు ప్రార్థన చేయాలి. నాతో పాటు చెప్పండి, సంఘము దేవుణ్ణి ఎందుకు ప్రార్థన చేయాలి. మరొకసారి చెప్పండి, సంఘము దేవుణ్ణి ఎందుకు ప్రార్థన చేయాలి. క్రైస్తవ జీవితంలో ఈ 5 విషయాలు జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోనండి. 5 విషయాలు. ఈ 5 విషయాలను ఏమంటామంటే ఆత్మీయ ఆయుధములు. ఏంటివి? ఆత్మీయ ఆయుధములు. మొట్టమొదటి ఆయుధం ఏంటో తెలుసా? ప్రార్థన. నాతో పాటు చెప్పండి, ప్రార్థన. గట్టిగా చెప్పండి, ప్రార్థన. రెండవది వాక్య ధ్యానము. చెప్పండి. ప్రార్థన ద్వారా మనం ఏం చేస్తాం? దేవునితో మాట్లాడతాం. వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. కాబట్టి ఇవి 2 చాలా ఇంపార్టెంట్. మొట్టమొదటిది ప్రార్థన, రెండవది వాక్య ధ్యానం, మూడవది సాక్ష్యము. చెప్పండి. మన సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. మనము సమాజంలో కానీ సంఘంలో కానీ సాక్షిగా దేవుని కొరకు నిలబడాలి. మూడవది ఏంటి? సాక్ష్యము. నాలుగవది ఆత్మీయ సహవాసము. చెప్పండి, ఆత్మీయ సహవాసము. ఓకే. ఐదవది దేవుని కొరకు సువార్తను ప్రకటించడము. చెప్పండి, దేవుని కొరకు సువార్తను ప్రకటించడం. అవునా? ఇవన్నీ కాకుండా క్రైస్తవునికి ఉండాల్సినటువంటి ఒక మంచి లక్షణం ఏంటి అంటే, అది నిన్న ఉదయం నేర్చుకున్నాం. ఏంటది? దేవుణ్ణి ఆరాధించడం. అది దేవుడు మనతో చేసుకున్న నిబంధన. ఈరోజు ఈ మొట్టమొదటి ఆయుధం ఏంటది? ప్రార్థన అన్నటువంటి ఆ అంశం గురించి మనము కొద్ది మాటలు నేర్చుకుందాం, ధ్యానించుకుందాం. హీబ్రూ భాషలో ప్రార్థన అన్నటువంటి మాటకు హీబ్రూ భాషలో పదం ఏంటో తెలుసా? టెఫీలా. చెప్పండి,
టెఫీలా, చెప్పండి. టెఫీలా అన్నటువంటి పదము దాని యొక్క అర్థం ఏంటి అని అంటే ప్రార్థన. హీబ్రూ భాష టెఫీలా అన్నటువంటి పదం నుంచి ప్రార్థన బయటకు వచ్చింది. ప్రార్థన టెఫీలా అన్నటువంటి మాటకు అర్థం ఏంటి అని అంటే దేవునితో సంభాషణ. నాతో పాటు చెప్పండి, దేవునితో సంభాషించడము. రెండవది లేదా దేవునితో మాట్లాడడం. చెప్పండి నాతో పాటు, దేవునితో మాట్లాడడం. మూడవది దేవునికి మన యొక్క విజ్ఞాపనములను విన్నపించుకోవడం, చెప్పుకోవడం. చెప్పండి నాతో పాటు, దేవునితో మన యొక్క విజ్ఞాపనలు తెలియజేయడం. ఓకేనా. నాలుగవది టెఫీలా అనేటువంటి మాటకు అర్థం ఏంటి అని అంటే ఇతరుల యొక్క అవసరతలను దేవుని దగ్గర పెట్టడము. చెప్పండి నాతో పాటు, ఇతరుల యొక్క అక్కరలను అవసరతలను దేవుని దగ్గర పెట్టడము ప్రార్థన అన్నటువంటి మాటకు అర్థం. మరొక మాట ప్రార్థన యొక్క అర్థం ఏంటి అని అంటే ప్రార్థన అనున్నది దేవునికి మనకు ఏర్పడినటువంటి ఈ యొక్క దూరమును ఒకదానితో ఒకటి దగ్గర చేసేటువంటి ఒక వంతెన, ఒక ఆనకట్ట. ఓకే, వంతెన ఆనకట్ట అంటే ఇంగ్లీష్లో ఏమంటాము? బ్రిడ్జ్. అవునా? ఒకసారి రికీ రా నాన్న, అది నీవు, ఓకేనా, లేదా అది దేవాతి దేవుడు అనుకుందాం. ఎవరు? రికీ బ్రదరు దేవాతి దేవుడు అనుకుందాం, తండ్రి. నేను నిలబడినటువంటి స్థానంలో ఉన్నది ఎవరు అనంటే నీవు, నేను. ఇక్కడ ఉన్నటువంటి మనమందరం కూడా మిమ్మల్ని అందరినీ నేను రిప్రజెంట్ చేస్తున్నాను. దేవునికి మానవునికి మధ్యన ఏం ఏర్పడింది? పాపం వల్ల దూరం ఏర్పడింది. ఒక ఎడబాటు దూరం అయిపోయాడు. కానీ ఈ దూరాన్ని తీసివేసి దేవాతి దేవునికి మానవునికి మధ్యలో ఒక బ్రిడ్జ్ లాగా దీన్ని కనెక్ట్ చేసేదేంటి? ప్రార్థన. గట్టిగా చప్పట్లు కొట్టాలి. అర్థమవుతుందా? దేవునికిని మనకును మధ్యన విడిపోయినటువంటి ఆ బంధము, ఆ కనెక్షన్ కలిపేదేంటి? ప్రార్థన. హల్లెలూయా. ఇప్పుడు మనం ఎక్కడైనా ఒక గోదావరి ఎవరైనా చూసారా? విజయవాడ, రాజమండ్రి ఎవరైనా చూసారా? ఏముంటుంది బ్రిడ్జ్ అక్కడ? ఏ బ్రిడ్జ్ ఉంటుంది? ఆ గోదావరి బ్రిడ్జ్ ఉంటుంది, ఇంకా ధవళేశ్వరం బ్రిడ్జ్. ఈ బ్రిడ్జిలు మీరు చూస్తే కిందంతా ఏముంటుంది? వాగు ఉంటుంది, నీరు ఉంటుంది, చెరువు ఉంటుంది. ఓకేనా? పెద్ద నీరు ప్రవాహం పోతుంటుంది. అటువైపు నుంచి ఇటువైపుకి రెండు రకాల దారులు వేసింటారు. ఒకటి రైలు ప్రయాణం చేయడానికి, ఇంకొకటి బస్సులు వెళ్ళడానికి. దాన్ని ఏమంటాము? వంతెన, బ్రిడ్జ్ అంటాం. ఆ పక్క నుంచి ఈ పక్క పోవాలి అని అంటే దానిపైన కాకుండా నీళ్ళలో దూరిపోవడానికి అవుతుందా? కాదు. కాబట్టి అటువైపు ఉన్నది దేవుడైతే, ఇటువైపు ఉన్నది నీవు నేనైతే, నీకు నాకు మధ్యన ఆ తెగిపోయినటువంటి బంధాన్ని తిరిగి కట్టేదే ప్రార్థన. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. అంతేకాదు ప్రార్థన అనున్నది క్రైస్తవ జీవితానికి, క్రైస్తవ కుటుంబాలకు, క్రైస్తవ పరిచర్యలకు, క్రైస్తవ జీవితాలకు ఒక స్థిరమైనటువంటి పునాది. హల్లెలూయా. ఒక ఇల్లు కట్టాలి, బాగా జాగ్రత్తగా వినండి. ఒక ఇల్లు కట్టాలి అని అంటే మొట్టమొదటిగా ఏం చేస్తారు? ఇల్లు కట్టినటువంటి వాళ్ళకి తెలుస్తుంది. మా తాతగారు, మా అబ్బా, మా నాన్న వాళ్ళ నాన్న ఒక చిన్న బేల్దారిగా ఇంటి పని చేసేటువంటి మేస్త్రిగా చిన్నగా ఆయన తన యొక్క పనిని ప్రారంభించి అక్కడి నుంచి ఒక మేసన్ అయిపోయాడు, కాంట్రాక్టర్ అయిపోయాడు, చాలా ఇండ్లు కట్టించాడు. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఇల్లు కనపడుతుందా? కడుతున్నటువంటి ఇల్లు కనపడుతుందా? ఆ ఇల్లు కట్టడానికి మొట్టమొదటిగా ఆ మేస్త్రి ఏం చేసింటాడు అనుకుంటారు? చెప్పండి నాకు. ఏం చేసింటాడు? ఎలాగేస్తాడు పునాది? నేలను లోపలికి ఏం చేయాలి? తవ్వాలి. లెక్క ప్రకారము, ఈ కాంట్రాక్టర్ల లెక్క ప్రకారము కనీసం అంటే 7 నుండి 12 అడుగులు లోపలికి తొగాలి. బాగా తొగి లోపల ఉన్నటువంటి మన్నునంతా కూడా బయటికి తీసివేసి, ఓకే, దాన్ని కరెక్ట్గా ఎలాగైతే ఇల్లు కట్టాలి అనుకుంటున్నాడో ఆ షేప్లో దాన్ని తొగిన తర్వాత
ఒక మూలన ఏం చేస్తారో తెలుసా? ఒక రాయిని పెట్టి, మూలరాయి అంటారు దాన్ని. ఆ రాయిని పెట్టి ప్రార్థన చేసి, మన క్రైస్తవులైతే దేవుని నమ్మినటువంటి బిడ్డలు, ఎందుకు నిషేధింపబడిన రాయి ఎవరైనా యేసుక్రీస్తే. ఆయన పైన మన ఇండ్లు, మన జీవితాలు కట్టబడాలి అన్నటువంటి ఒక విశ్వాసంతో ఏం చేస్తారు? ఒక మూల రాయిని పెట్టి ప్రార్థన చేసి అక్కడ నుండి భూమట్టు వరకు ఏం చేస్తారు? పునాది వేస్తారు. రాళ్ళు, ఇటుకలు, సిమెంటు ఇవన్నీ వేసి భూమట్టు వరకు ఆ యొక్క పునాదిని తీసుకుని వస్తారు. ఎంత లోతుగా తొగితే గునాది, ఎంత లోతుగా పునాదిని తొగి పైకి మట్టేస్తే అంత పటిష్టంగా ఇల్లు ఉంటుంది. జాగ్రత్తగా గమనించండి. అదే విధముగా మన జీవితాలలో, మన హృదయాలలో, మన ఆత్మలలో ఎంత లోతైనటువంటి ప్రార్థన అనుభవం ఉంటుందో అంత పటిష్టంగా మన జీవితాలు కట్టబడతాయి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ప్రార్థన అనున్నది క్రైస్తవ జీవితానికి ఎటువంటిది? ఒక పునాది. ప్రార్థన లేని కుటుంబాలు నిలబడవు, ప్రార్థన లేని జీవితాలు నిలబడవు, ప్రార్థన లేని పరిచర్యలు నిలబడవు. నేను ఈరోజు అయ్యగారు ఉదయకాలం నా రూమ్కి వచ్చినప్పుడు వేరే వారి దగ్గర నుంచి, వేరే పరిచర్య దగ్గర నుంచి ఒక మంచి సాక్ష్యం అయ్యగారు విన్నారు. ఏమనంటే, అయ్యగారు ఈ 3 రోజుల మీటింగులు చాలా ఘనంగా జరుగుతున్నాయి, దేవునికి స్తోత్రం. అయ్యగారు మా దగ్గరికి వచ్చినప్పుడు జరిగిన మీటింగ్స్ కంటే దేవుని మహిమ కొరకు ఈ మాట చెప్తున్నాను, మీ మీటింగులు చాలా ఘనంగా జరుగుతున్నాయని చెప్పాడంట. హల్లెలూయా. నేను అప్పుడు అయ్యగారితో అన్నాను, దాని వెనకలో ఒకే ఒక కారణం అండి, ఈ మీటింగుల వెనుక బలమైనటువంటి ప్రార్థనలు ఉన్నాయి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ప్రార్థన లేకుండా ఏ అద్భుత కార్యాలు జరగవు. నిన్న ఫ్యాను లేకుండా మనం ఏసీ అనుభవించాం, దేవునికి స్తోత్రం. మొన్నటి దినమున మీటింగ్ అయిపోయిన తర్వాత వర్షం వచ్చింది, దేవునికి స్తోత్రం. ఈరోజు నమ్ముతున్నాను 100% ఆత్మల పంటను ఖచ్చితంగా కోసే ఇక్కడి నుంచి బయటికి వెళ్తాం. హల్లెలూయా. దేన్ని బట్టి అంత ధైర్యంగా చెప్పగలము? ప్రార్థన బట్టి. ప్రార్థనలో ఉన్నటువంటి బలము ఎప్పుడైతే మన జీవితాలకు, మన కుటుంబాలకు, మన వైవాహిక జీవితాలకు, మన సంసారాలకు, మన బిడ్డల యొక్క జీవితంలో ప్రార్థన అనేటువంటి పునాది వేస్తావో, ఆ ఇల్లు కానీ, ఆ సంసారం కానీ, ఆ భార్యాభర్తలు కానీ, ఆ కుటుంబం కానీ, ఆ పరిచర్య కానీ, ఆ బిడ్డలు కానీ ఎప్పటికీ తొట్టిల్లరు. ఎన్ని తుఫానులు వచ్చినా, ఎన్ని గాలులు వచ్చినా, ఎన్ని సునామీలు వచ్చినా ఆ ఇల్లు, ఆ జీవితాలు మాత్రం కదల్చబడవు. ఎందుకంటే ఆ కుటుంబాలు, ఆ ఇల్లు ప్రార్థన పైన కట్టబడ్డాయి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. సో ప్రార్థన అనున్నది ఒక ఆనకట్ట వంటిది, ఒక పునాది వంటిది క్రైస్తవ జీవితాలకి. మరి సంఘం ఎందుకు ప్రార్థన చేయాలి? సంఘం అంటే ఎవరని చెప్పాను? సంఘం అంటే ఎవరు? నేనే. నీవు నేను ఎందుకు దేవుని ప్రార్థన చేయాలి? ప్రార్థన యొక్క అవసరత ఎందుకు సంఘానికి? ప్రార్థన చేయకుండా కూడా కొనసాగించేయచ్చు కదా, డబ్బులుంటే సరిపోద్ది కదా. పరిచయలో సంఘాలు కట్టేయచ్చు, ఇండ్లు కట్టేయచ్చు, వస్తువులు కొనచ్చు. ఒక వ్యక్తి వచ్చి నన్ను అడిగాడు, అన్యులు ఎందుకండి అంతగా ఆశీర్వదింపబడుతున్నారు? వాళ్ళలో ప్రార్థనా జీవితం లేదే, వాళ్ళకు భయము భక్తి లేదే, వారు లోకంలో అన్ని కార్యాలు చేస్తున్నారే, ఇవన్నీ లేకుండా వారు అనుభవిస్తున్నారు కదండి ఆశీర్వాదాలు. మరి మనం ఎందుకు ప్రార్థన చేయాలి? మనం ఎందుకు ఇంత భయము భక్తి కలిగి ఉండాలి అని ఒక వ్యక్తి నన్ను ప్రశ్నించాడు. నేను చెప్పాను, వారు అనుభవిస్తున్నటువంటి ఆశీర్వాదాలు లోకరీత్యమైన ఆశీర్వాదాలు, కానీ దేవుడు నీకు నాకు ఇస్తున్నది పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. దేవుని వాక్యం చెప్తుంది, మొట్టమొదటగా నా నీతిని, నా రాజ్యాన్ని వెతుకు, అప్పుడు ఇవన్నీ నీకు సమకూర్చబడతాయి. హల్లెలూయా. ఇంకొక వాక్యం పౌలు భక్తుడు అంటాడు, ఈ లోకాన్నంతా సంపాదించుకొని నీ ఆత్మను నష్టపోతే ఏం లాభం? సో మన జీవితాలు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉండాలంటే మన పునాదులు దేని చేత వేయబడాలి? ప్రార్థన చేత. ఎందుకు నీవు నేను ప్రార్థన చేయాలి అన్నటువంటి కొన్ని అమూల్యమైన విషయాలు నేను ఈరోజు మీతో తెలియజేయాలని ఆశపడుతున్నాను.
దయచేసి యెహెజ్కేలు గ్రంథం, యెహెజ్కేలు 22వ అధ్యాయము 30వ వచనము. యెహెజ్కేలు 22వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చదువుకుందాం. మనం నేర్చుకుంటున్నది ఏంటి అని అంటే, సంఘము ఎందుకు దేవుణ్ణి ప్రార్థన చేయాలి. చదవమ్మా. ఆ మైక్ పెట్టుకొని చదువు నాయనా. మైక్ తీసుకో, ఇది తీసుకో, అందరికి వినపడుతుందని అంతే. రెండవది అక్కడ రికార్డు కూడా అవుతుంది కదా, మీరు మాట్లాడే మాటలు వినపడతాయి. చెక్. ఓకే, చెక్. హలో హలో. చదవండి. నేను దేశమును పాడు చేయకుండానట్లు, నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రకారమును దిట్టపరచుటకును, ప్రాకారమును దిట్టపరచుటకును, బద్దలైన సందులలో నిలుచుటకును, బద్దలైన సందులలో నిలుచుటకును, తగినవాడెవడని నేను ఎంత విచారించినను, తగిన వాడెవడని నేను ఎంత విచారించినను, ఒకడైనను కనబడలేదు, ఒక్కడైనను కనబడలేదు. చాలు. చూసారా? ప్రాకారమును దిట్టపరచడానికి బద్దలైన సందులలో నిలబడి దేశము కొరకు, దేశం అంటే మన యొక్క దేశమే కాదు, ఈ ప్రపంచమంతా బాగుండాలని ప్రార్థన చేసేవారి కొరకు విచారించినప్పుడు ఒక్కడైనను కనబడలేదంట. ఎందుకు ప్రార్థన చేయాలి అన్నటువంటి మాటకు మొట్టమొదటి కారణం ఏంటో తెలుసా? ప్రార్థన చేసేవారు కరువు అయిపోయారు. ప్రార్థన చేసేవాళ్ళు చాలా తక్కువ అయిపోయారు. ఆయన ప్రార్థన చేసేవారి కొరకు విచారిస్తున్నాడు, వెతుకుతున్నాడు. హల్లెలూయా. నీవు నేను దేశము కొరకు, సంఘము కొరకు, సంఘ కాపరి కొరకు, వారి కుటుంబాల కొరకు, క్షేమము కొరకు, స్వస్థత కొరకు, విడుదల కొరకు, శాంతి సమాధానము కొరకు, రక్షణ కొరకు, విజయము కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. కానీ ప్రార్థన చేసేవాళ్ళు కరువైపోయారు. ఈరోజు బాగా గమనించండి. అమ్మా కూర్చో తల్లి, నువ్వు వచ్చి కూర్చో. అందరు ఈ వైపు చూడండి, ఈ వైపు చూడండి, వాక్యం వైపు చూడండి. మీరు బాగా గమనిస్తే ఏదైనా ఒక మంచి పెళ్ళి కార్యక్రమం కొరకు ఆహ్వానం వచ్చింది అనుకుందాం సంఘంలో. ఆ పర్టికులర్ టైంకి అందరూ వస్తారు. జాగ్రత్తగా గమనించండి, ఇది చర్చిల్లో కానీ ఎక్కడైనానో జరిగేటువంటి కార్యం. ఒక మంచి శుభకార్యం జరుగుతోంది, ఇన్విటేషన్ ఇచ్చారు, అందరూ వస్తారు. ఒక మంచి మ్యూజిక్ ప్రోగ్రామ్ ఒకటి జరుగుతుంది, రండి అని పిలిచారంటే అందరూ వస్తారు. కానీ ఒకసారి ఈ వారంలో ఒక 2 రోజులు ఉపవాస ప్రార్థన డిక్లేర్ చేస్తున్నాం, అందరు చర్చికి రావాలి అని పాస్టర్ గారు, డానియల్ పాస్టర్ గారు అనౌన్స్ చేస్తే, ఇంతకుముందు వచ్చినటువంటి కార్యములలో ఎంతమంది అయితే వచ్చారో దాంట్లో సగం కూడా రారు. ఇది నేను చెప్తున్నా, ఇది సత్యం. ఎందుకు అంటే ప్రార్థన అంటే చాలామందికి ఇష్టంలే. కూర్చోవాలి, ఉపవాసం ఉండాలి, మోకరించాలి, ప్రార్థన చేయాలి, భారం కలిగి ఉండాలి. ప్రార్థన అంటే నీకు నాకు చాలా ఆసరా అయిపోయింది, చాలా ఈజీ నిర్లక్ష్యం అయిపోయింది. ఇది ఎందుకు అని అడగండి. ఎందుకు అంటే ప్రార్థనలో ఉన్నటువంటి శక్తి ఎంత బలమైనదో నీకెంతైతే తెలుసో, ఆ ప్రార్థన ద్వారా నువ్వు ఏమి సాధించగలవన్నది అపవాదికి కూడా అంతే తెలుసు. వాడు ఏం చేస్తాడు? ఏదో ఒక రకంగా నీకేమేస్తాడు? అడ్డు వేస్తాడు. నిన్ను ప్రార్థనకు పోనీకుండా ఆపివేస్తాడు. అప్పుడే ఏదో ఒకటి వస్తుంది నీకు. ఆఫీస్లో బిజీ అయిపోతావు, లేదా ఆ రోజే ఒక పనికి పోవాలన్నటువంటి ఉన్నట్లుండి ఒక పని వచ్చి పడుతుంది, లేదా ఇంట్లో నీళ్ళు, ఆంధ్రాలో కొన్నిసార్లు కొన్ని రోజులు మాత్రమే నీళ్ళు వదిలిపెడతారు, మున్సిపాలిటీ నీళ్ళు. అక్కడ మీకు ఇక్కడలాగా ధారాళంగా నీళ్లు దొరకవు. ముఖ్యంగా ఎండ ప్రాంతాల్లో, కరువు ప్రాంతాల్లో, కొన్ని రాయలసీమ అటువంటి ప్రాంతాల్లో నీరంతగా దొరకదు. మున్సిపాలిటీ వాళ్ళు ఒక్కొక్క టైము ఒక్కొక్క రోజులో మాత్రమే నీళ్ళు. ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది ఆడవారు కానీ మగవారు కానీ ఇంట్లో ఉన్నటువంటి వారు, మధ్యతరగతికి చెందినటువంటి వారు
ప్రార్థన పెట్టుకుంటే ఏం కారణం చెప్తారో తెలుసా? అయ్యా ఆ టైంలో మా ఇంట్లో నీళ్ళు వస్తాయండి, నీళ్ళు పట్టుకోవాలి అంటారు. మేము రాలేమంటారు. ఇవన్నీ ఎవరు తీసుకొని వచ్చేటువంటి అడ్డంకులు? అపవాది. ప్రార్థన అంటే మనకు లేని కారణాలు వస్తాయి రాకుండా ఉండడానికి. అదే పెళ్లి పెట్టు, ఇంట్లో పెళ్లి పెట్టుకో, ఏది ఎలాగున్న 100 అయినా 600 పెళ్ళికి పోతావు. చావు వచ్చిందనుకో పోతావు. ఇంకొక ఏదైనా మంచి మీటింగ్ సెలబ్రేషన్ జరిగింది, బర్త్డే సెలబ్రేషన్, ఖచ్చితంగా పోతావు. ప్రార్థనకి పోలేం. అలసట, అయ్యో నేను రాలే, అంతసేపు కూర్చోలేనండి నేను, అంతసేపు నా వల్ల కాదండి. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, ప్రార్థన నీవు నేను చేయకుండా ఒకడు అడ్డుకుంటాడు. వాడి పేరు అపవాది, సాతాను. అందుకే ఈరోజు లోకంలో ప్రార్థన చేసేటువంటి వారు కరువైపోయారు. మనకు బాధలు కష్టాలు ఎందుకు అంటే ప్రార్థన కరువైపోతుంది కాబట్టి. రెండవ కారణం, నీవు నేను ఎందుకు దేవుని ప్రార్థన చేయాలి? చదవండి, లూకా సువార్త 11వ అధ్యాయము 1వ వచనం. ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తర్వాత ఆయన శిష్యులలో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థన చేయ నేర్పమని ఆయనను అడిగాను. చాలు. ఆయన ఒక చోట చేరి ఏం చేస్తుండేవాడంట? ఎవరమ్మాయినా ఎవరైనా ఆయన ఒక చోట చేరి ప్రార్థన చేయుచుండెను. ఎవరి గురించిన మాటలు ఇవి? అందరూ హలో, మీరు అందరూ సమాధానాలు చెప్పాలి. మీరు నెమ్మదిగుండి నేను మాట్లాడుతుంటే కుదరదు. ఇక్కడ మీరు వాక్యం ధ్యానం చేస్తున్నారు, వింటున్నారు అనడానికి మీరు రెస్పాన్స్ ఇవ్వాలి. మాట్లాడండి. ఎవరి గురించిన మాటలు? ఆయన ఒక చోట చేరి ప్రార్థన చేయుచుండెను. ఎవరు ప్రార్థన చేసేవారంట? యేసు ప్రభుల వారు. ఎవరికి ప్రార్థన చేసేవాడు? ఆయన తండ్రికి ప్రార్థన చేసేవాడు. ఆయన త్రియేక దేవుళ్ళలో ఒకడయుండి కూడా ఆయన కొరకు ప్రార్థన చేయడానికి ఒక సమయాన్ని, సందర్భాన్ని ఎన్నుకున్నాడు. ఒక స్థలానికి వెళ్ళేవాడు, పెందల కడనే లేచేవాడు. సమయములోను అసమయములోను ఏం చేసేవాడు? ఆయన తండ్రితో ప్రార్థనలో గడిపేవాడు. హల్లెలూయా. లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనము చదవండి. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను అనెను. ఆయన ఇలాగ చెప్పి ప్రాణము విడిచెను. చాలు. ఏమన్నాడంట ఆయన? లూకా సువార్త 11:1 ఒక చోట చేరి ప్రార్థన చేయ, అంటే ప్రార్థనని ఆయన జీవించినంత వరకు అలవాటు చేసుకున్నాడు. హల్లెలూయా. రెండవది ఏం చేశాడు ఆయన? చివరి క్షణంలో ఇంకా చచ్చిపోతాడు అనగా ఏం చేశాడు? తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పజెప్పుచున్నానని లాస్ట్ మాట ప్రార్థనగా పలికి చచ్చిపోయాడు ఆయన. హల్లెలూయా. మరొక మాట, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 34వ వచనము చదవండి. శిక్ష విధించేవాడెవడు? ఎవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనలు చేయుచున్న వాడును ఆయనే. హల్లెలూయా. మొట్టమొదటిగా ఏం చేశాడు ఆయన? జీవించినప్పుడు ప్రార్థన చేశాడు, చనిపోక ముందు ప్రార్థన చేశాడు, ఇప్పుడు చనిపోయి పాతిపెట్టబడి పునరుత్థానుడై తిరిగి లేచి తండ్రి యొక్క కుడి పార్శ్వమున కూర్చొని ఏం చేస్తున్నాడు? నీ కొరకు నా కొరకు విజ్ఞాపనలు చేస్తున్నాడు. అనగా ఇప్పటి వరకు ఆయన చేసినటువంటి పరిచర్యలలో నిర్విరామంగా కొనసాగుతున్న పరిచర్య ఏదైనా ఉంది అనంటే అది ప్రార్థనా పరిచర్య. గట్టిగా చప్పట్లు కొట్టాలి. సో ఎందుకు మనం ప్రార్థన చేయాలి? యేసయ్య ప్రార్థన చేశాడు కాబట్టి, చనిపోయేంత వరకు చేశాడు కాబట్టి, చనిపోయిన తర్వాత ఇప్పుడు కూడా ఆయన ఏం చేస్తున్నాడు? నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ప్రార్థించడం ఆయన శిష్యులకు నేర్పించాడు. ఆయన నీవు నేను యేసయ్యను వెంబడించేటువంటి వారమైతే ఏం చేయాలి? అనుదినము అనుక్షణము ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకపోతే ఏమైపోతుందో తెలుసా? బలహీనమైపోతాం. నేను సంపూర్ణ జీవిత ఉపవాస ప్రార్థన అని 2019లో డిక్లేర్ చేసినప్పుడు నాకు కావాల్సినటువంటి వారు, మా బంధువులు, నా స్నేహితులు నా దగ్గరకు వచ్చి అన్నారు,
అయ్యో అన్నా నువ్వు అస్సలు ఏం తినవా? ఇది అయిపోయిన తర్వాత ఎవరైనా వస్తే నీకు ఒక ఫోటో చూపిస్తాను. ఒక 6 నెలల్లో ఎలాగైపోయాను, ఒక కడ్డీలాగా అయిపోయాను. ముఖమంతా లోపలికి వెళ్ళిపోయి, కడుపంతా లోపలికి వెళ్ళిపోయి బక్కగా అయిపోయాను. నన్ను చూసి భయపడిపోయి, అయ్యో అన్నా ఎందుకు ఇలా అయిపోతున్నావు, నువ్వు సరిగా తినడం లేదు, ఈ ఉపవాసం వల్లే నువ్వు ఇలాగ అయిపోతున్నావు. ఉపవాసం ఉంటే నువ్వేమైపోతావు, బలహీనమైపోతావు, ఏదైనా వ్యాధి వస్తుంది, జాగ్రత్త అని చాలామంది వచ్చి ప్రేమతో సలహాలు ఇచ్చారు. కానీ నేనంటాను, నువ్వు ప్రార్థించి ఉపవాసం ఉండి ప్రార్థిస్తే బలహీనమైపోవు, నువ్వు ప్రార్థన చెయ్యకపోతే బలహీనమైపోతావు. నువ్వు ప్రార్థన చేసావంటే బలహీనమైన నీ జీవితాన్ని బలపరుస్తాడు దేవాతి దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. 2019కి ముందు 2019 తర్వాత నా జీవితాన్ని దేవుడు మార్చేశాడు. దేన్ని బట్టో తెలుసా? ప్రార్థనా జీవితాన్ని బట్టి. హల్లెలూయా. భారము కలిగి నిస్వార్థంగా నా కొరకు కాదు, నా కుటుంబం కొరకు, నా పరిచర్య కొరకు కాదు, ఇతరుల కొరకు నిస్వార్థంగా ప్రార్థన చేయడం ద్వారా దేవుడు నన్ను, నా పరిచర్యను, మా పరిచర్య కుటుంబాన్ని అంతటి కూడా దేవుడు దీవించడం ప్రారంభించాడు. హల్లెలూయా. ఎడతెగక నీవు నేను ప్రార్థన చేయాలి. మన జీవితంలో ప్రార్థన అనేది ఆగిపోకూడదు. యేసయ్య ఒక చోట చేరి ప్రార్థన చేయుచుండెను. ఆయన చివరిదిగా, అయ్యా ఇదిగో తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పచెప్పుకుంటున్నానని ప్రాణం విడిచాడు. ఈరోజు తండ్రి యొక్క కుడి పార్శ్వంలో కూర్చొని నీ కొరకు, నా కొరకు ఏం చేస్తున్నాడు? ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. కాబట్టి నేనేం చేయాలి? మన జీవితాంతము నిత్యత్వానికి ప్రార్థన చేసే బిడ్డలుగా ఉండాలి. హల్లెలూయా. రైట్. మరొక మాట, ఎందుకు నేను దేవుని ప్రార్థన చేయాలి? మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనము. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ఏం చేయాలి? ప్రార్థన చేయుడి. ఆల్రెడీ ఇక్కడ 4 నిద్రపోతున్నారు. ఆల్రెడీ నేను మాట్లాడుతున్నది శారీరకమైన నిద్ర మాత్రమే కాదు. ఆయన మాట్లాడుతున్నది ఏంటి? ఆత్మీయమైన నిద్ర. జాగ్రత్త. నువ్వు ఆత్మీయంగా నిద్రావస్థలోకి పోతే నీ జీవితంలోకి ఏమొస్తాయి? శోధనలు వస్తాయి. నువ్వు తొందరగా తొట్టిల్లడానికి ఆస్కారం ఉంటుంది. నీ శరీరము, నీ ఆత్మ బలహీనమైపోవడానికి ఆస్కారం ఉంటుంది. నీ ఆత్మీయ జీవితము ఆయాసకరముగా మారడానికి ఆస్కారం ఉంటుంది. ఎప్పుడు? ప్రార్థన తక్కువైపోయినప్పుడు. మెలకువగా ఉండకపోతే ఏం జరుగుతుంది? ఆత్మీయంగా నిద్రావస్థలోకి నువ్వు వెళ్ళిపోతావు. చివరికి ఆత్మీయంగా ఏమైపోతావు? చచ్చిపోతావు. జాగ్రత్త. అందుకే దేవుడు అంటున్నాడు శిష్యులతో, ఒరే నైనా మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు. అపవాదొచ్చి మీ తలపైన కూర్చొని తాండవం చేయకముందే ఏం చేయాలి? నువ్వు మెలకువగా ఉండి ప్రార్థన చేయి. ఎప్పుడు నేను వస్తానో నాకే తెలియదు. ఎప్పుడు ఆయన రాకడ సమీపిస్తుందో ఏం చేయాలి? నువ్వు ప్రార్థన చేస్తూ వేచి చూడాలి దేవుని కొరకు. హల్లెలూయా. మరొక మాట, అదే మత్తయి సువార్త 26:41 తిరిగి చదవండి. మీరు ఆయనను అప్పగించేవాడెవడును. 26:41 అదే వాక్యం మళ్ళీ చదువు. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఈ మాట మీకు దేవుని దగ్గర నుంచి, యేసయ్య దగ్గర నుంచి ఒక ఆజ్ఞగా వినపడుతోందా, లేదనంటే ఆయన నిన్ను అడుక్కున్నట్లుందా? అర్థమవుతుందా? ఈ మాట మీరు యేసయ్య నోటి నుంచి పలుకుతుండగా విన్నప్పుడు ఆ మాట మీకు ఎలాగా వినపడుతుంది, ఎలాగ అనిపిస్తుంది? ఆయన నిన్ను ఆజ్ఞాపించినట్లుందా లేదా అడుక్కున్నట్లుందా? వెరీ గుడ్. ఆజ్ఞాపిస్తున్నాడు. అని ఏంటని? నువ్వు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి అంటే చేయాలంతే. సో ఆయన ఆజ్ఞాపించినప్పుడు ఏం చేయాలి? మనము దానికి విధేయత చూపించాలి. సో ప్రార్థన అనున్నది దేవుడు మనకిచ్చేటువంటి ఆజ్ఞ. హల్లెలూయా. రైట్. మరొక మాట, ఎందుకు నేను ప్రార్థన చేయాలి? 1 తెస్సలోనికీయులు 5వ అధ్యాయము 15వ వచనం నుండి చదవాలి.
ఎవడును కీడునకు ప్రతి కీడును ఎవరికైనా చేయకుండా చూచుకొనుడి. మీరు ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. ఎడతెగక ప్రార్థన చేయుడి. ఎడతెగక ప్రార్థన చేయుడి. మూడవది, ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములలో దేవుని యొక్క చిత్తము. హల్లెలూయా. ఎడతెగక ప్రార్థన చేయుడి అన్న దేవుని మాట మన జీవితంలో దేవుని యొక్క చిత్తం. ప్రార్థన అనేది చాయిస్ కాదు, ఆప్షన్ కాదు. మనకు చేస్తే చేస్తాం, లేదంటే వద్దు. ఇష్టం ఉంటే చేస్తాం, ఇష్టం లేకపోతే వద్దు. సమయం ఉంటే చేస్తాం, సమయం లేకపోతే వద్దు అనేది కాదు ప్రార్థన. నువ్వు ఖచ్చితంగా నీ జీవితంలో కటాకంచిగా చేయవలసినటువంటి కార్యమే ప్రార్థన. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఇట్ ఈస్ అన్ ఆర్డర్. అది ఒక ఆజ్ఞ. ప్రార్థన ఎడతెగక అంటే అర్థం ఏంటి? ఎడతెగక అంటే అర్థం ఏంటి? నిర్విరామంగా, నిలబడక, వితౌట్ సీజింగ్, స్టాప్ లేకుండా. అంటే 24 గంటలు దేవా 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 అది కాదు. దేవునితో నీకు ఉండేటువంటి ఆ యొక్క కమ్యూనికేషన్ ఎప్పుడు కూడా ఆగిపోకూడదు, కట్ అయిపోకూడదు. వంతెన కట్ అయిపోయిందంటే ఏమవుతుంది? బ్రిడ్జ్ గన మధ్యలో కట్ అయిపోతే ఏమైపోతుంది? కూలిపోతుంది. లేదా ఆ పక్క నుంచి ఈ పక్కకు మనిషి పోవడానికి వీళ్ళు ఏమైపోతుంది? నీళ్ళల్లో పడిపోతుంది. ఏ వాహనమైనా కూడా. అలాగే నీకు నాకు దేవునికి మధ్యన ఉన్నటువంటి ఆ ప్రార్థన గన డిస్కనెక్ట్ అయిందంటే ఏమైపోతాం? మన జీవితాలు కూడా పడిపోతాయి. జాగ్రత్త. మరొక మాట, ఎందుకు నేను దేవుణ్ణి ప్రార్థన చేయాలి? మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనము చదవాలి. అందరికి తెలిసిన మాట ఇది. అడుగుడి మీకు ఇయ్యబడును. అడుగుడి మీకు ఇయ్యబడును. వెతుకుడి మీకు దొరుకును. వెతుకుడి మీకు దొరుకును. తట్టుడి మీకు తీయబడును. తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును. అడుగు ప్రతివాడును పొందును. వెతుకువానికి దొరుకును. దొరుకును. తట్టువానికి తీయబడును. తీయబడును. మీలో ఏ మనుషునికైనను తన కుమారుడు తన రొట్టెలు అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా చేపను అడిగిన ఎడల పామునిచ్చునా మీరు చెడ్డవారయుండియు మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యనెరిగి ఉండగా పరలోకమందున మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చెను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి వందనాలు చెల్లిస్తా. గట్టి కొట్టాలి చప్పట్లు. ఎంత మంచి మాట ఇది. ఏమనుంది? అడుగుడి మీకు. నోరు తెరిచి అడగాలి. ఒక మంచి సామెత ఉంది. దీనికి మాత్రం ఇమ్మీడియట్గా మీ దగ్గర నుంచి జవాబు వస్తుంది. చూడండి. అడగందే, చూసారా, అడగందే చిన్న బిడ్డ ఒళ్ళో ఉంది. ఆకలేస్తే ఏం చేయాలి? బిడ్డ ఏడవాలి. ఏడవకుండా అట్లాగే ఉందనుకో, అమ్మ ఏం చేస్తుంది? పాలు ఇవ్వదు. కొంచెం ఎదిగిన బిడ్డ అనుకో, ఆకలేసింది అనుకో, వాడు ఆడుకుంటూనే ఉన్నాడు అనుకో, అమ్మ ఏం చేస్తుంది? వీనికి ఇప్పుడు అవసరం లేదురా అని ఊరికే ఉంటుంది. అదే వాడు ఏడుస్తూ వచ్చాడు అనుకో, మమ్మీ నాకు అన్నం కావాలి, మమ్మీ నాకు బువ్వ కావాలి, మమ్మీ నాకు పాలు కావాలి. పిల్లలు చెప్పలేరు. చిన్న బిడ్డలు ఏం చేస్తారు? ఏడుస్తారు. ఏడుస్తూనే తల్లికి ఏమనిపిస్తుంది? ఓహో, బిడ్డకి అన్నం పెట్టే సమయం టైం అయింది, లేదా పాలు ఇచ్చే సమయం వచ్చేసిందని ఏం చేస్తారు? పాలో అన్నమో ఏదైనా ఒక ఆహారము ఇస్తారు. అలాగే దేవాతి దేవుడు కూడా ఎప్పుడెప్పుడు నా బిడ్డ నోరు తెరిచి ప్రభువా నాకు ఇది కావాలి అని అడుగుతాడా అని దేవుడు వెయిట్ చేస్తున్నాడు. అడగాలి నోరు తెరిచి. నీకు నోరిచ్చింది చెడ్డ మాటలు మాట్లాడడానికి కాదు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి బయట వెనకల మాటలు, ముందర మాటలు, ఆ మాటలు ఈ మాటలు మాట్లాడడానికి కాదు, చెడు మాటలు మాట్లాడడానికి కాదు. ఏంటి? నోరు తెరిచి దేవుణ్ణి అడగాలి. దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే దేవుని వాక్యం చెప్తుంది, అడగకనే మన అక్కర్లను తీర్చే దేవుడు ఆయన. హల్లెలూయా. అడుగు వాటికంటేను, ఊహించు వాటికంటేను అత్యధికముగా దయచేసే దేవుడు ఆయన. హల్లెలూయా. నువ్వు నోరు తెరిచి అడుగబ్బా, నువ్వు నోరు తెరిచి అడుగు. నేను ఒక ఉదాహరణ చెప్తాను మీకు. 2019లో నేను ఉన్నతమైన ఉద్యోగం చేసేవాడిని బెంగళూరు పట్టణంలో. జాగ్రత్తగా వినండి.
2019లో ఉన్నతమైన ఉద్యోగంలో ఉండేవాడిని. నెలకి ఇటు చూడండి, నెలకి 3 లక్షల రూపాయల జీతం. అన్నీ ఉన్నాయి జీవితంలో. ఆ సమయంలో దేవుడు 2014 నుండి 19 వరకు ఒక 5 సంవత్సరాలు సంపూర్ణ సేవ గురించినటువంటి భారం ఎక్కువ పెట్టేశాడు దేవుడు నా హృదయంలో. సేవకు రావాలి, సేవకు రావాలి అని. కానీ ఎక్కడో నా యొక్క మనసులో ఒక ఆలోచన ఉంది, ఇంత పెద్ద ఉద్యోగం నేను వదిలిపెట్టుకుంటే, ఇంత పెద్ద జీతాన్ని నేను వదిలిపెట్టుకుంటే, నాకు ఆస్తిపాస్తులు లేవు, వ్యాపారాలు లేవు, చేపల బిజినెస్ లేదు, రొయ్యల బిజినెస్ లేదు, భూములు లేవు, బిల్డింగులు లేవు, ఏమీ లేవు. ఎలాగ ప్రభువా నేను బ్రతికేది, నా కుటుంబం ఎలాగ బతుకుతుంది అని ఆలోచన చేసి దేవుని దగ్గర ప్రార్థన చేశాను. జాగ్రత్తగా వినాలి మీరు ఇవన్నీ కూడా. దేవుని దగ్గర ప్రార్థన చేసి, ప్రభువా నువ్వేమో నన్ను సేవకు రమ్మని ప్రేరేపిస్తున్నావు, వాక్యాలు చూపిస్తున్నావు, కలలు దర్శనాల ద్వారా పలుకుతున్నావు, సేవకుల ద్వారా ప్రవచన వాక్యాలు ఇస్తున్నావు, ఎలాగ ప్రభువా అని ఎక్కడో ఒక శరీరపు ఆలోచన వచ్చి దేవుణ్ణి అడిగాను. అన్నప్పుడు ఆయన ఏం చేశాడో తెలుసా? ఈ వాక్యాన్ని చూపించాడు. తెస్సలోనికి వెళ్ళేంతవరకు మనం చదువుకున్నది, ఎడతెగక నువ్వు ప్రార్థన చెయ్యయ్యా, ఎడతెగక నువ్వు అడిగేది నీ వంతు, ఇచ్చేది నా వంతు. నేను రిజైన్ చెయ్యాలి అన్న ఆలోచన వచ్చినప్పుడు జాగ్రత్తగా వినండి, నాకు నా జీవితంలో 17.5 లక్షల రూపాయల అప్పు ఉంది ఇంటి పైన. బెంగళూరులో ఒక మంచి ఇల్లు కట్టుకోవడానికి దేవుడు కృపనిచ్చాడు. ఆ ఇంటికి నేను ఈఎంఐ కట్టుకోవాలి, నెల నెల కట్టుకోవాలి. దాదాపు 75,000 రూపాయల ఈఎంఐ కట్టాలి. ఇంకా ఇంటిని నడిపించడానికి కొంత అమౌంట్ కావాలి. ఒకవేళ నేను సంపూర్ణ సేవకు వస్తే ఇవన్నీ ఎలాగ ప్రభువా, నాకు దమ్మిడి ఆదాయం లేదు, నేను ఏం చేయాలి అన్నప్పుడు దేవుడు మళ్ళీ మాట్లాడాడు, అడుగుడి నీకు ఇయ్యబడును, అడుగు వాటికంటేను ఊహించు వాటికంటేను ఎక్కువ ఇస్తా, ప్రార్థన చేసేది నీ వంతని మళ్ళీ ఆ వాక్యాన్ని చూపించాడు. సరే ప్రభువా అని ఉపవాస ప్రార్థన 1 సంవత్సరం పాటు డిక్లేర్ చేసి 2019లో సంపూర్ణ సేవకు వచ్చిన తర్వాత 1 సంవత్సరం ఉపవాస ప్రార్థన అని చెప్పాను. 12 నెలల పాటు జాగ్రత్తగా వినండి, ఈఎంఐ ఏదైతే రావాలో అదంతా నెల వస్తుంది, కానీ అసలు మాత్రము తగ్గడం లేదు, అసలు అలాగే ఉంది. 12 నెలలు దగ్గర పడేటప్పటికి దేవుని దగ్గరకు వచ్చి మళ్ళీ అడిగాను, ప్రభువా ఏం చేయమంటావయ్యా, అసలైతే అలాగే ఉంది కానీ వడ్డీలైతే కడుతున్నాను, ఈఎంఐలన్నీ కడుతున్నాను, ఏం చేయాలి అన్నప్పుడు దేవుడు అన్నాడు, అడుగుడి ఆ ఎడతెగక ప్రార్థన చేయి అన్నాడు. ప్రార్థన చేసేది నీ వంతు, ఇచ్చేది నా వంతు అని మళ్ళీ అన్నాడు. అప్పుడు డిక్లేర్ చేశాను, ప్రభువా ప్రార్థనే నా యొక్క శ్వాసగా పెట్టుకొని జీవితాంతము నేను ప్రార్థన చేస్తానయ్యా అని సంపూర్ణ ఉపవాస ప్రార్థన డిక్లేర్ చేశాను. వినండి, 12 నెలలు అయిపోయింది, 13 నెలలు అయిపోయింది. నాకు కావాల్సింది ఎంత అప్పు ఉంది? 17.5 లక్ష అప్పు ఉంది. అద్భుత రీతిగా పరలోకపు వాకిట్ల యొక్క ధననిధిని ఓపెన్ చేసి దేవుడు 20 లక్షలు ఇచ్చాడు నాకు. ఎంత నిదానంగా కొడుతున్నారు చూడండి చప్పట్లు మీరు. నాకు తెలుసు మీ ఆలోచనలు ఏముంటాయో తెలుసా, ఈడు ఎక్కడో లాటరీ కొట్టాడు, ఎక్కడో డొనేషన్లు వస్తున్నాయి, ఈయనకి ఆఫరింగ్లు వస్తున్నాయి అనుకుంటున్నారేమో. ఈ రోజుటి వరకు కూడా, నేను బ్రతికున్నంత వరకు కూడా నాకు ఖచ్చితంగా డొనేషన్లు వస్తూనే ఉంటాయి. మనుషుల దగ్గర నుంచి కాదు, దేవాతి దేవుని దగ్గర నుంచి. హల్లెలూయా. ఎందుకంటే నిస్వార్థంగా, త్యాగభరితంగా, ప్రార్థనాపూర్వకంగా దేవుని యొక్క సేవ నేను చేస్తున్నప్పుడు నన్ను నా అవసరతలను తీర్చడానికి దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. అది ప్రార్థన వల్ల మాత్రమే సాధ్యమైంది. నాకు 17.5 కావాలంటే 2.5 లక్ష ఖర్చుకు పెట్టుకోరా అన్నాడు దేవుడు. హిందీలో ఒక సామెత ఉంది, ఏంటో తెలుసా? జబ్ భగవాన్ దేతా హే చప్పడు పాడుకే దేతా హే అంట. అంటే దేవుడు ఇస్తే అంట గోబులు గుయ్యంటాయంట, అట్లా ఇస్తాడంట దేవుడు. మళ్ళా కొన్నాళ్ళు పడతా తేరుకోవడానికి ఆయన ఆశీర్వాదాలకి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన ద్వారా అన్నీ సాధ్యమే. ఈరోజు సంపూర్ణ సేవకు వచ్చి 5 సంవత్సరాలు అవుతుంది. జాగ్రత్తగా వినండి ఈ మాట. 1 పైసా వేరే చోట నుంచి ఎక్కడి నుంచి కూడా నాకు సంపాదన లేదు. ఎవ్వరు ఉద్యోగం చేయడం లేదు. నా ఉద్యోగాన్ని నేను ఆపివేశాను, వదిలిపెట్టేసుకున్నా.
2 బిడ్డలు, ఎదిగిన బిడ్డలు. ఆ రోజు నుంచి ఈ రోజుటి వరకు నా వైపు చూడండి, ఇదిగో ఇలాగ చేయి చాచి దేహి ఒక పైసా ఇవ్వండి అని అడుక్కునే సేవకుడిగా దేవుడు నన్ను చేయలేదు. దానికి బదులుగా చెయ్యిలాగా చాచి ఇంకొకరికి ఇచ్చి, ఇంకొక సంఘానికి ఇచ్చి, ఆ సేవకుడిని, ఆ సేవని దీవించే ఇచ్చే సేవకుడిగా దేవుడు నన్ను తయారు చేశాడు. గిన్నె నిండి పొర్లే అనుభవంలోకి దేవుడు నన్ను నడిపించాడు. దానికి నేనే సజీవ సాక్షి. ఏ రోజు కొరత ఉండదు, ఏ రోజు కొరత ఉండదు. జోబు నిండా ఎప్పుడు డబ్బులే ఉంటాయి. అడుక్కునే పరిస్థితికి దేవుడు నన్ను తీసుకురాలి. ఎందుకంటే నా దేవుడు భిక్షగాడు కాదు, ఆయనను సేవించి నేను కూడా భిక్షగాడిని కాదు. ఆయన తలగానే ఉంచుతాను కానీ తోకగా ఉంచనన్నాడు. నేను యజమానిగానే ఉంచు, ఉన్నతంగానే హెచ్చిస్తానన్నాడు. హల్లెలూయా. ఆయన నమ్మినటువంటి వారు కదలక నిత్యము నిలచు సియోను కొండవలే. గాలులు వచ్చినా, తుఫాన్లు వచ్చినా కదలని పరిచర్య, కదలని మారని పరిచర్య నీకు నాకు దేవుడు ఇస్తాడు. దేనివల్ల? అడగాలి, నోరు తెరిచి అడగాలి. దేవుడే చెప్తున్నాడు, అడుగు అడుగు, అడిగి చూడు ఒకసారి, అడిగి చూడు ఒకసారి. మా పాప కొన్ని సంవత్సరాలుగా దేవుణ్ణి అడుగుతూ ప్రార్థన చేస్తుంది, నేను బయటికి వెళ్ళి చదువుకోవాలి, మా నాన్నకి పరిచర్యకి సహాయకరంగా ఉండాలి అని మా పాప ఎన్నో రోజులుగా ప్రార్థన చేసింది. డిగ్రీ అయిపోయిన తర్వాత పీజీ కోర్స్ చేయడానికి కెనడాకి అప్లై చేసింది, కెనడా దేశానికి అప్లై చేసింది. పరీక్షలు రాసింది, మంచిగా పాస్ అయిపోయింది. కానీ కెనడాలో భారతీయులకు కెనడియలకు కెనడా వారికి మధ్యన కొన్ని గొడవలు ఏర్పడి అది క్యాన్సల్. చాలా బాధపడింది, చాలా బాధపడింది. నిరుత్సాహం వచ్చేసింది, వ్యసనంలోకి వెళ్ళిపోయింది. అయ్యో ఎలాగని మళ్ళీ తిరిగి ప్రార్థన చేసి ప్రభువా ఎలాగైనా నేను బయటికి వెళ్ళాలి, మా నాన్నకి సహాయంగా ఉండాలి, ఈ పరిచర్యకి నేను సహాయంగా ఉండాలి అన్నటువంటి ఆలోచనతో. మా నాన్న ఇప్పుడు పడుతున్నటువంటి ఈ కష్టం ఆయన ఇంక నుంచి పడకూడదు, ఆయనకు కూడా నేను కష్టం కలిగించకుండా ఎలాగోలాగో నేను నా సొంత కాళ్ళపైన నిలబడి నేను వెళ్ళి బయటికి వెళ్ళి చదవాలి, ఉద్యోగం చేయాలి, దాని ద్వారా మా నాన్నకి సేవకి నేను సహాయంగా ఉండాలని ప్రార్థన చేసింది. దేవుడు ఆ బిడ్డ యొక్క ప్రార్థన విన్నాడు. అద్భుత రీతిలో కెనడాలో ద్వారం మూసివేస్తే దేవుడు ఆస్ట్రేలియా దేశంలో ద్వారం తెరిచాడు. జనవరి నెలలో 2 సంవత్సరాలు MBA చేయడానికి నా దగ్గర నుంచి పైసా తీసుకోకుండా తనే ఎడ్యుకేషన్ లోన్, విద్యకు వచ్చేటువంటి రుణము, లోన్ గవర్నమెంట్ ఇచ్చే లోన్ తీసుకొని ఇప్పుడు అక్కడికి వెళ్ళి చదువుకుంటూ పార్ట్ టైం ఉద్యోగం చేసుకుంటూ 3-4 దినాలు వారంలో పని ఉండదు, తనకు కాలేజ్ ఉండదు. ఆ టైంలో వెళ్ళి ఉద్యోగం చేసుకుంటూ ఆ డబ్బుతో తన EMI కట్టుకుంటూ చదువుకుంటుంది. గొప్పలకు చెప్పడంలా ఈ మాట, ఆ బిడ్డ ప్రార్థనా జీవితం. దేవుణ్ణి అడిగింది, దేవుడు ఆమేన్ అన్నాడు. హల్లెలూయా. అదేవిధంగా నీవు నేను మన అవసరతల గురించి ఎప్పుడైతే నోరు తెరిచి, దేవుని వాక్యం ఏం చెప్తుంది, ఈ లోకరీత్యమైనటువంటి తల్లిదండ్రులే బిడ్డల గురించి అంత ఆలోచించినప్పుడు పరలోకపు తండ్రి నీ గురించి నా గురించి ఎంత ఆలోచిస్తాడు. హల్లెలూయా. ఎప్పుడైనా తల్లిదండ్రులు మనం వెళ్ళి నాకు ఇది కావాలి, ఈ బైక్ కావాలి, ఆ బైక్ కావాలి అని అంటే ఒకవేళ అది కొనే స్తోమత లేకపోతే ఇంకొక బైక్ తీసిస్తాడు. కానీ దేవుడు మనం ఇది అడిగితే ఇంకొకటి ఇచ్చే దేవుడు కాదు, ఏది అడిగితే వాటిని ఆయన చిత్తానుసారంగా ఇచ్చేటువంటి దేవుడు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టాలి. రైట్. మరొక మాట, ఎందుకు నేను దేవుణ్ణి ప్రార్థన చేయాలి సంఘంగా? చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 31వ వచనము చదవండి. కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను మరి ఏది చేసిన అంటే ప్రార్థన చేసినను కూడా సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. సమస్తమును దేని కొరకు చేయాలంటే మనము దేవుని మహిమ కొరకు. అంటే ప్రార్థన ఎవరికి మహిమనిస్తుంది? దేవునికి మహిమనిస్తుంది. నీవు నేను ఆయన్ని ఎలాగ మహిమపరుస్తాం? ప్రార్థన ద్వారా మహిమపరుస్తాం, స్తుతుల ద్వారా మహిమపరుస్తాం, ఆరాధన ద్వారా మహిమపరుస్తాం, వాక్యాన్ని ధ్యానించడం ద్వారా మహిమపరుస్తాం. ప్రార్థన ద్వారా దేవునికి మనం ఏమిస్తాము? మహిమనిస్తాము. హల్లెలూయా. రైట్. మరొక మాట, ఎందుకు నేను దేవుని ప్రార్థన చేయాలి? యాకోబు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనము చదవండి.
యాకోబు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. మీలో ఎవనికైనను జ్ఞానము కొదవగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను. ఎవరిని అడగాలి? బుక్కులు చదివి జ్ఞానం తెచ్చుకోవడం కాదు, గూగుల్లో వచ్చేటువంటి జ్ఞానం కాదు. ఆయన ఎవరిని అడగమంటున్నాడు? ఈరోజు మనము దేవుణ్ణి తప్ప మిగిలిన అన్ని సొల్యూషన్స్ కొరకు పోతున్నాం. మన జీవితాల్లో ఏదైనా కావాలి అని అంటే, డబ్బులు కావాలంటే మొట్టమొదటిగా దేవుణ్ణి అడగము. ఎవరి దగ్గరికి వెళ్తాము? బ్యాంకు దగ్గరికి వెళ్తాం, అప్పిచ్చేవాని దగ్గరికి పోతాం. ఒక 10 రూపాయలు వడ్డీ ఇచ్చైనా ఆ డబ్బు తెచ్చుకుంటాం. మనకు జ్ఞానం కావాలంటే ఏం చేస్తున్నాం? ఇప్పుడు బుక్కులు చదవకూడదని కాదు నేను చెప్పడం, కానీ సకల జ్ఞానమునకు మూలం ఎవరు? దేవాతి దేవుడు. దేవుని వాక్యం చెప్తుంది, ప్రార్థించుట ద్వారా ఏమొస్తుంది? నీకు జ్ఞానం వస్తుంది. జ్ఞానము వచ్చుట ద్వారా నీకు నాకేం కలుగుతుంది? మంచి చెడు అనేటువంటి వ్యత్యాసము దేవుడు నీకు నాకు దయచేస్తాడు. ఇది తప్పు, ఇది సరి అనేది దేని ద్వారా వస్తుంది? జ్ఞానము ద్వారా. ఆ జ్ఞానం ఎలాగొస్తుంది? ప్రార్థించుట ద్వారా వస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఎందుకు నేను దేవుణ్ణి ప్రార్థన చేయాలి? మొట్టమొదటి నుంచి ఎవరైనా పాయింట్లు రాసుకున్న వాళ్ళు ఉన్నారా? లేరా? ఎందుకు ప్రార్థన చేయాలి? మొట్టమొదటి పాయింట్ చెప్పు. ప్రార్థన చేసేవారు కరువైపోయారు కాబట్టి నేను ఆ స్థానంలోకి వెళ్ళి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. రెండవది, ఎందుకు ప్రార్థన చేయాలి? ఎందుకంటే యేసయ్య ప్రార్థన చేశాడు కాబట్టి. ఎప్పుడు ప్రార్థన చేశాడు? బ్రతికి ఉన్నప్పుడు ప్రార్థన చేశాడు, చనిపోక ముందు ప్రార్థన చేశాడు, చనిపోయి ఈరోజు తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఇప్పటికీ కూడా నీ కొరకు నా కొరకు ప్రార్థన విజ్ఞాపన యేసయ్య ప్రార్థన చేశాడు కాబట్టి. 3, ఆయన ఆజ్ఞాపించాడు కాబట్టి. 4, నేను శోధనలో ప్రవేశించకుండా ఏం చేయాలి? మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. మరొకటి, ఎందుకు మనం ప్రార్థన చేయాలి? ప్రార్థన చేయుట మన విషయంలో దేవుని యొక్క చిత్తము. మరొక విషయం, ఎందుకు నేను ప్రార్థన చేయాలి అనంటే, ఆయన ప్రార్థన ద్వారా ఏమవుతాడు? మహిమపరచబడతాడు. హల్లెలూయా. మరొకటి, ఎందుకు నేను ప్రార్థన చేయాలంటే, మనము ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థనలకు ఆయన జవాబునిస్తాడు. లేదు అనడు ఆయన. తర్వాత చివరిదిగా, ఎందుకు నేను ప్రార్థన చేయాలి? నీకు నాకు జ్ఞానం తీసుకోవడానికి. పౌలు భక్తుడు అంటాడు, ఎఫెసీలకు రాసిన పత్రిక మొన్న మనం చదువుకున్నాం ఆ మాట, దినములు సమయమును పోనీయక సద్వినియోగం. దాని తర్వాత వచ్చే మాట 16 ఏంటిది? మీరు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. ఈ అజ్ఞానత్వం నుంచి నిన్ను నన్ను జ్ఞానంలోకి నడిపించేది ఏంటి? ప్రార్థన. ప్రార్థన ప్రార్థన చాలా చాలా బలమైనది. ఇందాక మనం పాడుకున్నాం, మోషే ప్రార్థించగా ఏం కురిపించావు? మన్నాను కురిపించావు. మొన్నటి దినంన అద్భుతము చేయువాడా అన్నటువంటి పాట, ఆ పాటలో ఏం చేశాడు ఆయన? వస్త్రము జోళ్ళు అరుగక చేసి ఎన్ని సంవత్సరాలు ప్రయాణం చేశారు? ఆ సంవత్సరాలంతా కూడా ఇప్పుడు ఒక అరగంట ఈ ఎండలో నిలబడుకుంటే ఏమొస్తుంది మనలో నుంచి? వాసన, చెమట. ఇక్కడంతా నల్లగైపోతుంది ఈ షర్ట్ మళ్ళీ ఒకసారి వేసుకోవడానికి కుదరదు. ఏం చేయాలి? మళ్ళీ ఉతుక్కోవాలి. ఎన్ని సంవత్సరాలు అయ్యా వాళ్ళు ప్రయాణం చేసింది? అబ్బా, అన్ని సంవత్సరాలు ఒకే షర్టు, ఒకే ప్యాంటు, ఒకే చెప్పులు. మనకు 15 దినాలు, నెల దినాలు రావు బాటా చెప్పులు, మారిపోతాయి. మన షూ కేసులో ఎన్ని ఉంటాయి? ఒక 10 జతలు ఉంటాయి, ఒక్కొక్క రకమైన చెప్పులు. అవి కొన్నాళ్ళకి అరిగిపోతే ఏం చేస్తాము? మరొక చెప్పులు జత కొనుక్కుంటాం. కానీ మోషే ప్రార్థించగా వస్త్రము జోళ్ళు అరిగిపోలేదంట. హల్లెలూయా. అలాగ దేవుని వైపు చూసి ప్రార్థించగా ఏమొచ్చాయి? శ్రేష్టమైన మన్నా, శ్రేష్టమైన మన్నా. యెహోషువ ప్రార్థించగా
ఎప్పుడైనా చూసారా అద్భుతం? ఉదయం 4 గంటలకు లేచి ఈయన బెన్యామీను 4:30 లేచి సూర్యోదయం చూడడానికి వెళ్ళాడు. ఎక్కడికి? బీచ్ దగ్గరికి. 6 గంటల వరకు కనపడలా ఆయన నాకు. ఎందుకంటే సూర్యుడు ఉదయిస్తాడని వెళ్ళాడు చూడడానికి. రాత్రి కూడా కనపడ్డాడు. ఎందుకు? సూర్యాస్తమయం కొరకు. ఒకసారి గమనించండి, ఒకసారి ఊహించుకోండి. బెన్యామీను ఆ సముద్రం దగ్గర నిలబడి సూర్య చంద్రులను ఇలాగా ఆగు అంటే ఆగిపోతే ఎలాగుంటుంది? అది దేని వల్ల సాధ్యమవుతుందో తెలుసా? ప్రార్థన వల్ల. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థనలో ఉన్న శక్తి. పౌలు శీలలను ఎక్కడేశారు? జైల్లో వేశారు. ఈరోజు నా జీవితాలకు ఉన్నటువంటి ఆత్మీయ సంఖ్యలు, శారీరకపు సంఖ్యలు విడగొట్టగలిగేటువంటి శక్తి ప్రార్థనకు మాత్రమే ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టాలి. పేతురుని చెరసాల్లో వేశారు. ఎవరిని? ఎవరు ప్రార్థన చేశారు అత్యాసక్తితో? రేపు ఒకవేళ చెప్తున్నా వినండి, రేపు ఒకవేళ పాస్టర్ డానియల్ గారిని జైల్లో వేశారు అనుకుందాం. పడ్డారా ఇంతకుముందు ఒకసారి? ఎప్పుడైనా? లేదు. వేశారు అనుకుందాం. ఆయన సిద్ధపడిపోయాడు, నాకు తెలుసు. ఏం చేయాలి నీవు నేను? ఆ లాయర్ల దగ్గరికి, వాళ్ళ దగ్గరికి పరిగెత్తక ముందు ఏం చేయాలి? నా మోకాళ్ళు నేల కొరగాలి. నా చేతులు ఎక్కడికి లేవాలి? ఆకాశము వైపుకు లేవాలి. నా నోరు దేవుని వైపు చూస్తూ ప్రార్థనకు నా నోరు తెరుచుకోవాలి. ఎప్పుడైతే సంఘము ఆసక్తితో ప్రార్థన చేసిందో పునాదులు బద్దలైపోతాయి. దేని ద్వారా? ప్రార్థన ద్వారా. ఆ చెరసాలకు ఉన్నటువంటి తలుపులు తెరుచుకుంటాయి యేసు నామములో. మూయబడిన ద్వారములు ప్రార్థన ద్వారా మాత్రమే తెరవబడును గాక. హల్లెలూయా. తన రాజ్యపు ప్రజలు ఆపదలో ఉన్నారు, మరణాపదలో ఉన్నారు అని తెలుసుకున్నటువంటి ఎస్తేరు ఏం చేసిందో తెలుసా? ఉపవాసం డిక్లేర్ చేసి ప్రార్థన చేసింది. ఏమైంది? ఆ మరణము నుంచి ఆ దేశపు ప్రజలను దేవాతి దేవుడు రక్షించాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. అమ్మా స్త్రీలు, మీరు మామూలు వ్యక్తులు కాదు. మీరు అనుకోకండి నేను బలహీనమైన పాత్రను, ఇంట్లో సామాన్లు దోమడానికి, వంట చేయడానికి మాత్రమే నేను అనుకోకండి. ఎస్తర్ను వాడుకోగలిగిన దేవుడు మీ ప్రార్థన కూడా దేవుడు వాడుకోగలడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు సాయంకాలం ఒక వ్యక్తిని నేను మీకు పరిచయం చేస్తానన్నాను, అవునా? ఆ వ్యక్తి వెనక కూడా ఆ వ్యక్తి యొక్క తల్లి పాత్ర కూడా ఉంది, ప్రార్థనా పాత్ర. అదేంటో వినడానికి మీరు రావాలి ఈరోజు సాయంకాలం, ఇంకొకరిని తీసుకురావాలి. ప్రార్థన మన జీవితాన్ని, మన స్థితిగతులను మార్చేస్తుంది. హల్లెలూయా. మన పరిస్థితులను, మన భవిష్యత్తును మార్చేస్తుంది ప్రార్థన. ప్రార్థన చేయడం నేర్చుకోండి. ప్రార్థన చేసే ఆసక్తిని పెంపొందించుకోండి. మీ జీవితంలో ప్రార్థన జ్వాల మీ జీవితంలో రగిలింపబడులాగున మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోనండి. ఎందుకంటే ఈ చివరి రోజుల్లో నీవు నేను సుఖంగా ఆశీర్వాదాలతో జీవించాలంటే ఒకే ఒక ఆయుధం. అదేంటది? ఎస్, దేశం కొరకు ప్రార్థన చేయాలి. ఈరోజు నిన్న రాత్రి ఒక చిన్న న్యూస్ మేము డిస్కస్ చేసుకున్నాం, నేను రిక్కీ. అతి త్వరలో కొద్ది రోజుల్లోనే యుద్ధం రాబోతోంది. పాకిస్తాన్ పైన ఇండియా యుద్ధం డిక్లేర్ చేయబోతోంది. ఎప్పుడు ఎలాగుంటాయి పరిస్థితులు మనకు తెలియవు. మొన్న చంపబడినటువంటి సేవకులు, ఈరోజు చంపబడుతున్నటువంటి సేవకులు, రేపు నువ్వు నేను చంపబడవచ్చు. నీవు నేను దేవుని కొరకు హింసింపబడవచ్చు. నిన్ను నన్ను ముఖాన ఉంచొచ్చు, యేసయ్యను ఉంచినట్లు. నిన్నటి దినంలో మనము చూసుకున్నాం. ఆయనకు సొగసైనను స్వరూపమైనను నీ ముఖము నా ముఖం కూడా చెత్తగా కొట్టచ్చు, పిడిగుద్దులతో కొట్టచ్చు నీ ముఖం పైన, నా ముఖం పైన.
నిన్ను నన్ను ఎగిరెగిరి తన్నవచ్చు, కొరడాలతో కొట్టవచ్చు, మన యొక్క తల నరికివేయవచ్చు. చాలామంది యొక్క శిరము నరకబడింది దేవుని కొరకు, తెలుసా? శిష్యుల్లో ఒక వ్యక్తికి తల నరికివేయబడింది. వీటన్నిటి నుంచి సంఘాన్ని కాపాడేది ఏంటి? ప్రార్థనే. ప్రార్థనే. ఒక 2 నిమిషాలు మీరున్న చోట మోకరించండి. 2 నిమిషాలు మోకరించలేరా? నొప్పులా? శారీరకంగా నొప్పులు ఉన్నవారు పర్వాలేదు, నో ప్రాబ్లం. కానీ మోకరించగలిగినటువంటి వారు దయచేసి మీరున్న చోట మోకరించండి. ఒక నిమిషం దేశం కొరకు మనం ప్రార్థన చేస్తాం. మన భారతదేశం కొరకు ప్రార్థన చేస్తాం. అందరం నోళ్ళు తెరిచి భారతదేశంలోనే సంఘాల కొరకు ప్రార్థన చేస్తాం. సంఘ కాపర్ల కొరకు ప్రార్థన చేస్తాం. ఎవరు నెమ్మదిగా ఉండవద్దు, మీ మనసులో మీరు ప్రార్థన చేయండి. సంఘ కాపర్ల కొరకు, వారి కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తాం. బోధకుల కొరకు ప్రార్థన చేస్తాం. సువార్థికుల కొరకు ప్రార్థన చేస్తాం. మిషనరీస్ కొరకు ప్రార్థన చేస్తాం. జైల్లో వేయబడినటువంటి సేవకుల కొరకు ప్రార్థన చేస్తాం. కష్టాలు, హింసలు అనుభవిస్తున్న సేవకుల కొరకు ప్రార్థన చేస్తాం. హల్లెలూయా. రక్షణ లేని వారి కొరకు ప్రార్థన చేస్తాం. బంధకాల్లో ఉన్నటువంటి వారి కొరకు ప్రార్థన చేస్తాం. శాంతి సమాధానం లేకుండా తల్లడిల్లుతున్నటువంటి కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తాం. వ్యాధిగ్రస్తులైనటువంటి వారికి స్వస్థత దేవుడు దయచేయలాగిన ప్రార్థన చేస్తాం. ఒంటరితనముతో బాధపడుతూ వ్యసనాల్లో ఉన్నటువంటి వారికి దేవుడు తోడు దయచేయలాగిన ప్రార్థన చేస్తాం. ఓటమి పాలైనటువంటి బిడ్డలు విజయ పదములో నడిపింపబడులాగిన ప్రార్థన చేస్తాం. యవనస్తులు, చిన్న బిడ్డలు, ఆడవారు, ఒంటరిగా ఉన్నటువంటి వారు శోధనలో ప్రవేశించకుండా, వ్యభిచారంలో పడకుండా, మోహములో పడకుండా, లోకపు పాపములో భయంకరమైనటువంటి అఘోరమైన పరిస్థితుల్లో పడకుండా దేవుడు వారిని సంరక్షించలాగిన ప్రార్థన చేస్తాం. కుష్ఠరోగులు, వ్యభిచారమునే వృత్తిగా చేస్తున్నటువంటి వారు, వికలాంగులు, దేవదాసీలు, ఆలయపు వ్యభిచారులు, రోడ్డులో అడుగు తింటున్నటువంటి భిక్షగాళ్ళు, ఎయిడ్స్ వ్యాధులతో, హెచ్ఐవితో బాధపడుతున్నటువంటి వారు, క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నటువంటి వారి కొరకు ప్రార్థన చేస్తాం. టీబీ, భయంకరమైనటువంటి నయము కాని రోగాలు, క్షయరోగము, ఇట్లాంటి వాటి కొరకు ప్రార్థన చేస్తాం. ప్రపంచంలో ఉన్నటువంటి గలిబిలి దేవుడు తీసివేయులాగున, ప్రపంచమంతా శాంతి సమాధానంతో నింపబడులాగున ప్రార్థన చేస్తాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. వాక్యము కరువైపోతున్నటువంటి రోజుల్లో దేవుని యొక్క బిడ్డలు బలమైనటువంటి వాక్యమును బోధించులాగిన ప్రార్థన చేస్తాం. ప్రార్థించే సంఘాలు ఉద్భవించులాగున ప్రార్థన చేస్తాం. ఈ దేశాన్ని బట్టి పీడిస్తున్నటువంటి ప్రతి ఒక్క దురాత్మ సమూహములు నాశనమవులాగున ప్రార్థన చేస్తాం. చేతబడులు, చీకటి అంధకార శక్తులు, ఇటువంటి అపవిత్రాత్మ కలిగినటువంటి
క్షుద్ర పూజలు ఇట్లాంటివన్నీ కూడా దేవుడు కాలి కిందికి వేసి తొక్కివేయలాగిన ప్రార్థన చేస్తాం. ఈ కొనార్క్ పట్టణము క్రీస్తు కొరకు నిలబడులాగున ప్రార్థన చేస్తాం. ఏ ఆత్మ నశించిపోకుండా క్రీస్తు కొరకు గెలవబడులాగున ప్రార్థన చేస్తాం. ఉన్నటువంటి ప్రతి ఒక్క అంధత్వమును దేవుడు తీసివేయలాగున, ఆత్మీయ అంధత్వమును దేవుడు తీసివేయలాగున ప్రార్థన చేస్తాం. ఈ కొనార్కు పట్టణం నుండి స్తుతి ధూపములు, ప్రార్థన ధూపములు, ఆరాధన ధూపములు పరలోకమునకు, తెరవబడిన పరలోకమునకు చేర్చబడులాగున ప్రార్థన చేస్తాం. ఓ హల్లెలూయా, 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 హల్లెలూయా. పరలోకదూత సైన్యము నిన్ను కోరి స్తుతింపగా, పరలోకదూత సైన్యము నిన్ను కోరి స్తుతింపగా, వేణోలతో నే నన్ను చేకొనుమా, నీ పాపిని నన్ను చేకొనుమా. కరుణధార రుధిరము నన్ను తాకి ప్రవహించగా, నా పాపమంతయు తొలగిపోయెను, నా పాపమంతయు తొలగిపోయెను, నా జీవితం నీకే అంకితం, నా జీవితం నీకే అంకితం. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. చెప్తామా? మోషే ప్రార్థించగా, మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రులనాపితివి. చెప్తామా? యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రులనాపితివి. మనమున్న చోట అందరం నిలబడదాం. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది. యేసయ్యా ఎంతో ఘనమైనది. యెహోవా యెహోవా నీ నామము
ఎంతో బలమైనది, నీ నామం ఎంతో ఘనమైనది, నీ నామం ఎంతో బలమైనది, నీ నామం ఎంతో ఘనమైనది. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, సంఘము ఎందుకు ప్రార్థన చేయాలి? అవునయ్యా, ఈరోజు ప్రార్థన చేయవారు కరువైపోయారు. ఆ స్థానంలో నేను ఉండాలని నీవు విచారిస్తున్నావు, వెతుకుచున్నావు. నేను ఉండడానికి నన్ను ప్రేరేపించండి. ఆ ప్రార్థన భారము నాకు దయచేయి నాయనా. ఆ ప్రార్థన తృష్ణ, దాహము, మంటను నాలో రగిలించు ప్రభువా. ప్రార్థన ద్వారా నా జీవితంలో నేను సమస్తమును సాధించడానికి, ప్రార్థన ద్వారా నా కుటుంబంలో నేను అన్నీ సాధించడానికి, ప్రార్థన ద్వారా నా సంఘంలో నేను అన్నీ సాధించడానికి, ప్రార్థన ద్వారా నైనా నా భవిష్యత్తులో నేను అన్నీ సాధించడానికి నాకు సహాయం చేయండి. ప్రార్థన నాకు పునాదిగా దయచేయి నాయనా. నిన్ను నన్ను కట్టేటువంటి వంతెనగా ఆ ప్రార్థన ఉండునుగాక. హల్లెలూయా. ఆ బంధమును నైనా దృఢపరచండి, స్థిరపరచండి యేసయ్యా. ఈ మధ్యాహ్న సమయంలో మాతో మీరు మాట్లాడినందుకు మీకు వందనం. సాయంకాలం జరగబోయేటువంటి కూటంలో కూడా మీ సన్నిధి, మీ ప్రసన్నత, మీ కాపుదల, మీ నడుపుదల మాకందరికీ దయచేయమని వినినటువంటి ఈ వాక్యమును బట్టి ప్రతి ఒక్క బిడ్డ ప్రార్థనలో తీవ్రత కలిగి జీవించడానికి, ఎడతెగక ప్రార్థన చేయడానికి, ఆసక్తితో ప్రార్థన చేయడానికి, విశ్వాసముతో ప్రార్థన చేయడానికి, అంగీకారముతో ప్రార్థన చేయడానికి, నిస్వార్థముగా ప్రార్థన చేయడానికి, నీతిమంతుని యొక్క ప్రార్థన చేయడానికి సహాయం చేసి నడిపించుమని స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు మీకే ఆరోపిస్తూ యేసయ్య అతి శ్రేష్టమైన నామమున ప్రార్థన చేసి జవాబు పొంది ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడదాం దేవునికి. అందరం కూర్చుందాం.